హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 170. ఓహో, వాడు నువ్వు దొంగలా? మరి వాడు కనపడలేదే అని నవ్వుతూ చిన్నగా కొడుకు కోసం అడిగాడు రుద్ర. బన్నీ దాక్కున్నాడు మావయ్య అని గుసగుసగా చెప్పింది సన్నీ. బబ్లు అటు రావడం చూసిన రుద్ర సన్నీని వాడి కంట పడకుండా దాచి బన్నీ ఎక్కడ దాక్కున్నాడా అని వెతికాడు. అక్కడున్న గడ్డివాము కింద దాక్కుని కనపడ్డాడు బన్నీ. కళ్యాణ్, విశాల్ చూస్తున్నారు బబ్లు ఎవరిని ఫస్ట్ కనిపెడతాడా అని. వాడి టార్గెట్ కూడా బన్నీనే. మామయ్య, బన్నీ ఇక్కడున్నాడా అని అడిగాడు బబ్లు. వాడు కనపడలేదురా, ఎక్కడున్నాడు అని తెలిసినా తెలియనట్టే అడిగాడు రుద్ర. దాక్కున్నాడు మావయ్య, నేను కనిపెడతాను అంటూ పెద్ద సిఐడిలా వెతకడం మొదలుపెట్టాడు బబ్లు. తాను దొరకలేదని సన్నీ హ్యాపీగా కూర్చుంది అక్కడే. కాసేపు వెతికి అలసిపోయాడు. బబ్లుకి ఇద్దరూ కనపడలేదు. అంతలో సురేఖ స్నాక్స్ తినడానికి పిలవడంతో ఇక చాలు రండి అని పిలిచాడు కళ్యాణ్. సన్నీ పైకి లేచి, హే అన్నయ్య, నువ్వు ఓడిపోయావు, మమ్మల్ని కనిపెట్టలేకపోయావు అని తప్పట్లు కొడుతూ అరిచింది. బబ్లు కూడా ఓడిపోయాడని ఒప్పుకోవడంతో, రే బన్నీ, ఇక లేచిరా, నువ్వే గెలిచావు అన్నాడు రుద్ర. అప్పుడు బన్నీ దాక్కున్న దగ్గర నుండి లేచి బయటకొచ్చాడు. బబ్లు ఆశ్చర్యంగా, రే, నేను అక్కడ చూసినప్పుడు నువ్వు కనపడలేదు కదా అని అడిగాడు. బన్నీ బాబు నువ్వు రాగానే పైన గడ్డి వేసుకున్నాడుగా, అందుకే కనపడలేదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రంగ కూతురు సాహిత్య చెప్పింది. నీకు తెలిసినప్పుడు నువ్వు నాకు ముందే చెప్పాలి కదా సాహి, ఇప్పుడు నేను ఓడిపోయాను చూడు అని తనని చిరుకోపంగా తిట్టాడు బబ్లు. రేయ్, ఆటలో నిజాయితీ ఉండాలి. తను ఎలా చెప్తుంది? వాడిని కనిపెట్టడం నీ పని. తను చెప్తే చీటింగ్ అవుతుంది కదా. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో బబ్లు, ఆటలో అయినా లైఫ్లో అయినా చీట్ చేసి గెలవడం చాలా తప్పు. ఆ తప్పు నువ్వు చేయకు, సరేనా? ఇక పదండి, అమ్మ పిలిచింది కదా అని కళ్యాణ్ కొడుకుకి తన తప్పు తెలియచెప్పి అందరినీ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. శివాని ఇంకా లేవకపోవడంతో తనని లేపడానికి, అలాగే బన్నీకి స్నానం చేయించడానికి రూమ్కి వెళ్ళాడు రుద్ర. లోపలికి రాగానే ఫస్ట్ బన్నీ బెడ్ మీద ఉన్న శివాని దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆమె పొట్ట మీద, తర్వాత ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యూ మమ్మా అని చిన్నగా చెప్పి తర్వాత స్నానం చేయడానికి వెళ్ళాడు. వాడు చేసేది చూసి నవ్వుకున్నాడు రుద్ర. ఫస్ట్ బన్నీకి స్నానం చేయించి రెడీ చేసి, బేబీ, నువ్వు అత్త దగ్గరికి వెళ్ళి స్నాక్స్ తింటుండు, నేను మీ మమ్మల్ని లేపి తీసుకొస్తాను అని చెప్పి వాడి నుదుటిన ముద్దు పెట్టి బయటకు పంపించి శివానీని లేపాడు రుద్ర. ఓయ్, ఇంకా ఎంతసేపు నిద్రపోతావే, లే, ఈవినింగ్ అయిపోయింది అని మెల్లగా ఆమెని తట్టి లేపాడు రుద్ర. నాకు ఇంకా నిద్ర వస్తుంది రుద్ర అంది మత్తుగా. లేచి ఫేస్ వాష్ చేసుకో, ఆ మంకు పోయి నిద్ర రాదు. పగలెక్కువసేపు నిద్రపోతే నీ బాడీ నీరు పట్టేస్తుంది శివాలే అని ఆమెని బలవంతంగా లేపి కూర్చోపెట్టాడు రుద్ర. కష్టంగా లేచి కూర్చున్న శివాని అతడి భుజం పైన వాలిపోయి కళ్ళు తెరిచి, బన్నీ ఏం చేస్తున్నాడు అని స్లీపీ వాయిస్తో అడిగింది. వాడిప్పటి వరకు ఆడుకుని ఇప్పుడే రెడీ అయ్యి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాడు. నువ్వు పద, ఫేస్ వాష్ చేసుకుందు అని లేపాడు రుద్ర శివానీని. బద్ధకంగా లేచిన శివానీని రుద్ర జాగ్రత్తగా తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేయించి ఫేస్ పై తడిని తుడిచి బొట్టు పెట్టి తల దువ్వి జడ కూడా వేశాడు. అతను చేస్తున్న పనులని మురిసిపోతూ చూస్తుంది శివాని. అద్దంలో తననే తాను చూస్తున్న భార్యని చూసి కళ్ళెగరేస్తూ, ఏంటే నాకు సైట్ కొడుతున్నావా? నీ మొగుడు అందగాడే, నువ్వు ఇలా ఓపెన్ సైట్ కొట్టి మరీ నిరూపించాల్సిన పని లేదు అంటూ నవ్వాడు రుద్ర. శివాని వెనక్కి తిరిగి రుద్రని ఒంగమని అతని పెదవుల మీద పెక్కిచ్చి లవ్ యూ రుద్ర అంటూ ఇష్టంగా చూసింది. రుద్ర తిరిగి ఆమె పెదవులు అందుకుని గాఢంగా ముద్దిచ్చి వదిలాడు. నీ ప్రపోజ్కి నా ఆన్సర్ అన్నట్టు కన్ను కొట్టాడు. శివాని సిగ్గుపడుతుంటే ఆమెని లేపి భుజం చుట్టూ చెయ్యేసి బయటకని తీసుకొచ్చాడు రుద్ర. విశాల్ ఫోన్ మోగగానే డిస్ప్లేలో నేమ్ చూసి ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి, హాయ్, ఏం చేస్తున్నావు కావ్య అని అడిగాడు.
ఫీలింగ్ బోర్ విశాల్. బయటికి వెళ్దామంటే నువ్వు ఉషా ఇద్దరూ లేరు అంది గారంగా కావ్య. అంత మిస్ అయితే నువ్వు కూడా ఇక్కడికి వచ్చే కావ్య. అంకుల్కి నేను చెప్తాను అని నవ్వుతూ చెప్పాడు విశాల్. నో, డాడ్ మీ పేరెంట్స్తో మాట్లాడేదాకా ఎక్కడికి పంపించరు. పద్ధతి కూడా కాదు కదా విశాల్ అని డల్గా అంది కావ్య. ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు కావ్య? నీకు ఇష్టమైతే చెప్పు, నేను అంకుల్కి ఫోన్ చేసి చెప్తాను, వచ్చేద్దువు అన్నాడు విశాల్. వద్దు వద్దు, డాడ్ 2 రోజుల్లో మన పెళ్లి కోసం మీ వాళ్ళతో మాట్లాడడానికి రావాలని వర్క్ అంతా కంప్లీట్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు నేను వచ్చానంటే డాడ్ ఆ పని డిలే చేస్తారు. మన పెళ్ళి ఇంకాస్త లేట్ అవుతుంది అని ఫ్లోలో చెప్పేసింది కావ్య. ఓహో, అమ్మాయి గారికి పెళ్ళికి బాగా తొందరగా ఉన్నట్టుందే అని విశాల్ అల్లరిగా నవ్వగానే తానేమందో అర్థమై నాలుక కరుచుకుని సిగ్గుపడింది కావ్య. ఓయ్, సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు నీ ఫేస్ చూడాలనుంది కావ్య అని అతను టీజ్ చేస్తుంటే స్టాప్ ఇట్ విశాల్ అని సిగ్గుతో చిన్నగా అరిచింది కావ్య. సరే సరే చెప్పు, ఏం చేసావు ఇవాళంతా? తిన్నావా అని నార్మల్గా మాట్లాడాడు విశాల్. ఇవాళ ఆఫీస్కి వెళ్ళి కాసేపు వర్క్ చేశాను, తర్వాత షాపింగ్కి పోదామనుకున్నా, తోడు లేక వచ్చేసాను. ఇప్పుడే డిన్నర్ చేసి బయట వాకింగ్ చేస్తున్నా. అది సరే, ఉదయ్ పేరెంట్స్ ఏమన్నారు? అంతా ఓకే కదా అని అడిగింది కావ్య. వాళ్ళకు ఉష బాగా నచ్చింది, డౌరీ కూడా ఏమొద్దు, పెళ్ళి కూడా మేమే గ్రాండ్గా జరిపిస్తామని చెప్పారు అంకుల్. అందుకని నేను ఒకటి ఆలోచించాను. అన్నయ్యకి చెప్తే మంచి ఐడియా అని అన్నాడు. నువ్వు కూడా నీ ఒపీనియన్ చెప్తే దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను కావ్య. ఉషకి ఇవ్వాలని ఉంచిన మన కంపెనీ షేర్స్ అండ్ తన కోసం పెట్టిన సేవింగ్స్ అంతా కలిపి ఒక హాస్పిటల్ కట్టించిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు డాక్టర్లే కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఒక గోల్ తీరినట్టుంటుంది. నువ్వేమంటావు అని అడిగాడు విశాల్. వావ్, చాలా మంచి ఐడియా విశాల్. నన్ను అడిగితే దీనికన్నా బెస్ట్ గిఫ్ట్ ఏదీ లేదంటాను. నువ్వు ఇంకేమీ ఆలోచించకు. ఒకవేళ నీకు మనీ చాలదనిపిస్తే నా సేవింగ్స్ పెట్టేద్దాం, అది చాలదంటే లోన్ పెట్టి కట్టిద్దాం. మనం నిదానంగా లోన్ క్లియర్ చేసుకుందాం అని సలహా ఇచ్చింది కావ్య. ఆమె చెప్పిన ఆ ఒక్క మాటతో తన మనసేంటని విశాల్కి మరోసారి నిరూపితమైంది. సాధారణంగా కాబోయే భర్త ఎక్కడ తన వాళ్ళకున్నదంతా పెట్టేసి తనకి తన భవిష్యత్తుకి కష్టాలు తెచ్చిపెడతాడేమో అని మనీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు చాలామంది ఆడపిల్లలు. కానీ కావ్య అలా ఆలోచించలేదు. ఇంటి ఆడపిల్ల కోసం అప్పు చేసి మరీ పెడదాం, తర్వాత మనం కష్టపడి తీర్చుకుందామంటుంది. ఇంతకంటే మంచి భార్య అతనికి ఎక్కడ దొరుకుతుంది? అప్పటిదాకా ఆమె మీద ఉన్న ప్రేమ రెట్టింపైంది. లవ్ యురా, లవ్ యూ సో మచ్ బంగారం. నువ్వు నిజంగా నాకు దొరకడం నా అదృష్టం కావ్య. లైఫ్ లాంగ్ నీ ప్రేమని మిస్ చేసుకోను. నీకు కూడా మాటిస్తున్నాను రా, నిన్ను ఎప్పుడూ హర్ట్ చేయను బంగారం. ఒకవేళ ఎప్పుడైనా నీకు కోపం తెప్పిస్తే నన్ను ఒక దెబ్బ వేసైనా సరే నా తప్పుని నాకు తెలియచేయి. అంతేకాని నన్ను వదిలేసి దూరం వెళ్ళకు కావ్య. నువ్వు లేకుండా నా లైఫ్ని నేను ఊహించుకోలేను అని ఎమోషనల్ అయిపోయి జీరబోయిన గొంతుతో చెప్పాడు విశాల్. విశాల్ ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? నేను కూడా నీ వదిలి ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఉండలేను. ప్లీజ్ ఎప్పుడు అలా మాట్లాడి నన్ను ఏడిపించుకు అని బాధగా చెప్పింది కావ్య. చచ్చా, లేదు బంగారం, నువ్వు బాధపడుకో. నేనేదో ఆలోచిస్తూ అలా అయిపోయాను, ఇకపై అలా చేయను. సారీరా. నీకు రేపు ఒక సర్ప్రైజ్ ఉంది, అది చూసి నాకు కాల్ చేయి, సరేనా అంటూ ఆమెని డైవర్ట్ చేశాడు విశాల్. సర్ప్రైజ్నా? ఏంటది అని క్యూరియాసిటీతో అడిగింది కావ్య. కావ్య, సర్ప్రైజ్ని ఎవరైనా ముందే చెప్తారా? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అంతే. అదేంటని రేపు నీకే తెలుస్తుంది కదా, ఇక పడుకో, లేట్ అయింది కదా అన్నాడు విశాల్ నవ్వుతూ. నన్ను ఇలా ఊరించి చెప్పకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది? అదేంటో తెలిసేదాకా ఇక నేను ఉండలేను. ఆ విషయం తెలిసే నన్ను ఏడిపిస్తున్నావు నువ్వు అని అలకగా అన్నది కావ్య. విశాల్ నవ్వుతూ, అయితే ఈ నైట్ అంతా నాతో మాట్లాడుతూనే ఉండు, అప్పుడు నీకు టెన్షన్ ఉండదు, నాకు నేను మిస్ అవుతున్న ఫీలింగు రాదు అన్నాడు విశాల్. అది నా ఒక్క మాటలో తనని ఎంత మిస్ అవుతున్నాడో చెప్పగానే కావ్య మనసులోనే మురుసుకుంది. పైకి మాత్రం అలక నటిస్తూ, పో విశాల్, నువ్వెప్పుడు ఇంతే అంటూ బొంగుముత్తి పెట్టింది కావ్య. నిజంరా, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఒక్కరోజు గడవడానికి ఇంత కష్టమని అక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. ఐ మిస్ యూరా,
అని ప్రేమగా చెప్పాడు విశాల్. ఐ మిస్ యూ టూ విశాల్. నాకు కూడా నువ్వు పక్కన లేకపోతే అస్సలు నచ్చడం లేదు. నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉంది, కానీ రాలేని సిచ్యువేషన్ కదా అని డల్గా చెప్పింది కావ్య. ఇట్స్ ఓకేరా, రేపు మీ డాడీ ఇక్కడికి వచ్చి అమ్మ వాళ్ళతో మాట్లాడిన వెంటనే ఏదో ఒక వర్క్ పేరు చెప్పి నేను నైట్లోనే బయలుదేరి మీ దగ్గరకు రావడానికి ట్రై చేస్తాను అని ప్రామిస్ చేశాడు విశాల్ కావ్యకి. ఇద్దరి మాటలు నాన్ స్టాప్గా సాగాయి. తెల్లవారుజామున వరకు మాట్లాడుతూనే కావ్య నిద్రపోవడంతో అప్పుడు పడుకున్నాడు విశాల్. బన్నీని గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొడుతున్న రుద్ర పక్కన పడుకున్న శివానీని చూసి నవ్వుతూ మరో చేతి మీద ఆమెని పడుకోబెట్టుకుని, ఇబ్బందిగా ఉందా జర్నీ వల్ల అని మెల్లగా అడిగాడు రుద్ర. బ్యాక్ పెయిన్ వస్తుంది రుద్ర, ఏ ప్రాబ్లం లేదు. మనం ఊరు నుండి వెళ్ళిన వెంటనే చెకప్ చేయిద్దాము. నిన్ను చూపిద్దామంటే అవ్వలేదు కదా, ఈసారి స్కానింగ్ కూడా ఉంది అని శివాని చెప్తుంటే రుద్ర నవ్వుతూ తన మీదున్న బన్నీని బెడ్ మీద పడుకోబెట్టి శివాని వైపు తిరిగి ఆమెను హత్తుకున్నాడు. మనకి పుట్టే ఇద్దరు పిల్లల్ని చూశాక నీ ఫీలింగ్ ఏంటే అని నవ్వుతూ అడిగాడు రుద్ర. శివాని ఆ సీన్ని ఊహించుకుని నవ్వుతూ రుద్రను చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రుద్ర. ఒకేసారి అక్క అత్తయ్య మన పాపలుగా మన దగ్గరకు వచ్చేస్తారు కదా. ఒకవేళ ఇద్దరూ పాపలు కాకుండా ఒక పాప ఒక బాబు అయితే నా తమ్ముడు నా దగ్గరికి వచ్చేస్తాడు అని ఎమోషనల్ అవుతూ చెప్తున్న శివాని నుదుటి పైన ముద్దు పెట్టి ఆమె కన్నీళ్ళని తన పెదాలతో తుడిచాడు. ఏడవకు, నీ ఆశ నెరవేరుతుంది, పడుకో, అలసిపోయావు ఈరోజంటూ ప్రేమగా ఆమెని చోకొట్టాడు. నీకు కూడా మనకు ఒకేసారి ఇద్దరు పిల్లలు వస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు కదా రుద్ర అని శివాని అడుగుతుంటే రుద్ర నవ్వి, ఏయ్ మాటలాపిక పడుకోవే, ఇప్పటికే లేట్ అయింది. నిద్ర లేదంటే చెప్పు, మరో రకంగా నిన్ను బిజీ చేస్తాను అంటూ ఇంటెన్షన్గా ఆమె పెదవుల్ని చూస్తూ హస్కీగా అన్నాడు రుద్ర. ఏమొద్దు, నాకు నిద్ర వస్తుందని బొంగమూతి పెట్టి కళ్ళు మూసుకుంది శివాని. రుద్ర చిన్నగా నవ్వుకుని ఆమె నుదుటిపైన మరోసారి ముద్దు పెట్టి తన్ని జాగ్రత్తగా తనలో పొదువుకుని కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ అందరూ తమ జంటలతో హ్యాపీగా ఉంటే మరోవైపు ఆ ఊరి చివర దట్టమైన ఓ చిన్న అడవి లాంటి పొలం మధ్యలో వేసిన పూరిపాకలో బసవ, అతనితో పాటు సుబ్బరాజు మందు తాగుతూ సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే బసవ అక్కడికి చేరుకున్నాడు. నీ కొడుకు ఈ రాష్ట్రంలోనే లేడు సుబ్బరాజు, వాణ్ణి ఒక ఐలాండ్లో బంధించాడు రుద్ర అని చెప్పాడు బసవ. సుబ్బరాజు అయోమయంగా, అతనెవరు? అతనికి మా అబ్బాయికి ఏంటి శత్రుత్వం? వాడిని ఇంత సీక్రెట్గా బంధించాల్సిన అవసరం ఏంటి అని అడిగాడా సుబ్బరాజు. నీకు విషయం పూర్తిగా తెలియదనుకుంటాను. ఆ కళ్యాణ్ చుట్టూ అంతమంది సెక్యూరిటీ, అది కూడా గన్స్ పట్టుకుని కాపలా కాస్తున్నారంటే అతనేమన్నా కోటీశ్వరుడా అని నీకు డౌట్ రాలేదా? వాడి వెనక ఉన్నవాడే ఆ రుద్ర. ఈ కళ్యాణ్ పెళ్ళం ఉంది కదా, దానికి వరుసకి తమ్ముడవుతాడు ఈ రుద్ర. దాని మొదటి మొగుడు ఈ రుద్ర మేనత్త కొడుకే. వాడు మంచోడు కాదని వాడిని ఈ రుద్రే చిత్రహింసలు పెట్టి చంపేశాడని అంటారు. ఆ సురేఖ అంటే వీడికి చాలా ఇష్టం, అందుకే దాని మీద చెయ్యేయాలని చూసినా నీ కొడుకుకి ఆగది పట్టించాడు. వాడు పైకి కనపడ్డు కానీ వాడు చాలా పెద్ద రాక్షసుడు. అందరికీ బిజినెస్ మ్యాన్లా కనపడతాడు కానీ తన వాళ్ళ జోలికొస్తే పక్కా సైకోవాడు. తేడా వస్తే వాడికి తన మన భేదం ఉండదు. నీ కొడుకుని నువ్వు ఇప్పుడు మర్చిపో, లేదంటే ఆ రుద్ర కన్ను నీ మీద పడితే నువ్వు కూడా వాడి దగ్గరికే పోతావు. నీ కొడుకు నీకు దొరుకుతాడనుకుంటే అది పగటి కలే. నువ్వు డైరెక్ట్గా ఆ రుద్రతో ఫైట్ చేయాలన్నా వాడికి ఉన్న డబ్బు అధికార బలంతో పాటు బుద్ధి, ఆ బలం ముందు నువ్వు దేనికి పనికిరావు. నీ కొడుకుని నీకు దూరం చేసినందుకు ఆ రుద్ర మీద పగ తీర్చుకోవాలంటే చెప్పు, నీకో మార్గం నేను చెప్తాను అంటూ కన్నింగా చూశాడు బసవ. సుబ్బరాజ్కి ఇప్పుడు అంతా బాగా అర్థమైంది. కళ్యాణ్ తన మనుషులని క్షణాల్లో వెనక్కిపోయేలా చేశాడు. ఒరే కళ్యాణ్, నిన్ను నీ కుటుంబాన్ని నీ వెనుకున్న ఆ రుద్రని కూడా వదలనురా అని కసిగా అనుకుంటూ చేతిలోని మందుని ఒక్క కుక్కలో గొంతులోకి పోసుకుని బసవను చూస్తూ, ఆ రుద్ర నా కళ్యాణ్తో పాటు వాడి ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయాలి, అందుకు నేనేం చేయాలో చేస్తాను అని ఆవేశంగా అన్నాడు సుబ్బరాజు. బసవకి కావాల్సింది అదే కాబట్టి కన్నింగా నవ్వుకుని, చెప్తాను, ముందు ఈ ఊరి చుట్టుపక్కల ఏముంటాయి, ఎన్ని దారులున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి అన్నాడు బసవ.
సరే అని తూలుతూ తల ఊపిన సుబ్బరాజు మత్తెక్కువై పాడిపోయాడు. అప్పుడే బసవ మనిషి ఓ 18 ఏళ్ల అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తెచ్చి బసవ ఎదురుగా పడేశాడు. ఆ అమ్మాయి భయంగా ఏడుస్తూ వాళ్ళని చూసింది. బసవలే చొల్లు విరుచుకుంటూ ఆ అమ్మాయిని ఎత్తుకుని మరో పాకలోకి వెళ్ళిపోయాడు. అతనికి రోజు పక్కన ఆడదానితో పొందు లేకపోతే గడవదు. అందుకే అతని మనుషులు పక్కూర్లో బాతులు మేపుకుని జీవనం సాగిస్తున్న వాళ్ళ పిల్లని కొంత డబ్బిచ్చి ఎత్తుకొచ్చారు. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక పారిపోవాలని చూస్తే కట్టేసి తెచ్చారు. బసవ ఆ అమ్మాయి ఏడుస్తూ వేడుకున్నా వదలక తనని హింసిస్తూ అనుభవించి వాడి పైశాచిక కోరికను తీర్చుకున్నాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.